Welcome to Indo-American Community Roundup. అమెరికా పిట్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లక్ష్మీనారాయణ హోమం వైభవంగా జరిగింది. విశ్వశాంతి లోక కళ్యాణార్థం ఈ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. అమెరికాలోని పిట్స్బర్గ్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీనారాయణ హోమం వైభవంగా జరిగింది. ఆగస్టు 8 నుండి 11 వరకు ఈ వార్షిక ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారు. విశ్వశాంతి లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం, స్వర్ణ రథోత్సవం, గరుడ వాహన సేవ నిర్వహించారు. అర్చన, మహామంగళ హారతి వంటి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఉంచి ఊరేగించారు. స్వామివారి రథోత్సవం కనులారా చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహిళలు, చిన్నారులు, పెద్దలు కోలాటమాడారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పిట్స్బర్గ్ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ భక్తి కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ నిర్వహణ అధికారులు, బోర్డు సభ్యులు, ఈసీ సభ్యులు భక్తులకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. Om Namo Venkateshaya. We are celebrating annual religious function from 8th to 11th. On 8th we have performed Ganesha Homam, and today we have done the last 5th Homam. We have done 5 Homams together, and also we had devotee participation with Archana Puja. All the devotees came here and they all performed personally with a guided puja with all the priests, and we have invited some guest priests all over the US, and we have done this annual religious function successfully. And thank you very much for all the support, and a special thanks to all the devotees, volunteers for helping out and making this as a grand success. Thank you very much, and Om Namo Venkateshaya. Namaskaram everyone. I would take this opportunity to thank all of the volunteers and devotees who participated in the Lakshmi Narayana Homam, which started off with Ankararpanam on the 8th of August. 9, 10 and 11 we had the Homams, total of 5 sessions, 2 sessions on August 9th and 2 sessions on August 10th, and the final session today, August 11th. Thank you all the devotees and sponsors who made this happen. On behalf of the management, I thank every one of you. Thank you very much. Namaskaram, all devotees all over from the Pennsylvania, Pittsburgh, America, and overseas devotees. On this special occasion of Sri Lakshminarayana Homam, we got more than 800 sponsors who participated personally to perform the puja, as well as virtually they did. And also we received Swarna Kavacham to Lakshmi Ammavaru. And also so many devotees felt religiously so blessed by seeing the goddess Lakshmi Ammavaru as a Kanaka Mahalakshmi. Thank you. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ గ్రాండ్గా జరిగింది. మాడిసన్ అవెన్యూలో కవాతు సాగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ FIA ఆధ్వర్యంలో జరిగిన 42nd ఇండియా డే పరేడ్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మాడిసన్ అవెన్యూలో కవాతు జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠి, జహీర్ ఇక్బాల్, భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 42వ ఇండియా డే పరేడ్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కవాతులో రామ మందిరాన్ని కలిగి ఉన్న కార్నివాల్ పట్టిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియా డే పరేడ్ సందర్భంగా దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ పరేడ్ దేశంలోని వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంకుర్ వైద్య తెలిపారు.
FIA ప్రెసిడెంట్ అవినాష్ గుప్తా, స్పాన్సర్స్, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ మేయర్తో పాటు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అర్ష్ విద్యా గురుకులం 38th యానివర్సరీ వేడుకలు అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని స్వామి విదితాత్మానంద సరస్వతి అద్భుత ప్రసంగం చేశారు. ఆర్షా విద్యా గురుకులం 38వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని స్వామి విదితాత్మానంద సరస్వతి అద్భుత ప్రసంగం చేశారు. సంస్థ గురించి ఆర్షా విద్యా గురుకులం ఆచార్యులు వివరించారు. ఈ సందర్భంగా అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్షా విద్యా గురుకులంలో బోధిస్తున్న తరగతుల గురించి వివరించారు. 1986 నుంచి ఆర్షా విద్యా గురుకులంలో అద్వైత వేదాంత, సంస్కృతం, వేదాలు మరియు ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనంపై దృష్టి పెట్టినట్టుగా తెలిపారు. హఠయోగ, ధ్యానం, ఆయుర్వేదం, జ్యోతిష్యం వంటి అనేక సంప్రదాయ భారతీయ విభాగాలను పాఠ్యాంశంలో జోడించి బోధిస్తున్నట్టుగా తెలిపారు. స్వామీజీలు అమూల్యమైన విషయాలను తమతో పంచుకోవటం పట్ల విద్యార్థులతో పాటు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమెరికాలోని ప్రవాసులకు గుడ్ న్యూస్. ఎక్సెల్ సొల్యూషన్స్ నూతన బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. న్యూజెర్సీలో ఐస్లాండ్లో ఓపెనింగ్ సెరమనీ గ్రాండ్గా జరిగింది. లా కన్సల్టింగ్, ఐటీ కన్సల్టింగ్తో పాటు ఫార్మసీ కన్సల్టింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంటర్నేషనల్ లాయర్ కవేటి శ్రీనివాస్ తెలిపారు. అమెరికాలో లీషల్ సొల్యూషన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. న్యూజెర్సీ ఇజిలిన్లో ఓపెనింగ్ సెమినార్ గ్రాండ్గా జరిగింది. లా కన్సల్టింగ్, ఐటీ కన్సల్టింగ్తో పాటు ఫార్మసీ కన్సల్టింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ అటార్నీ కావేటి శ్రీనివాస్ వివరించారు. ఫ్రీ కన్సల్టేషన్ అందిస్తున్నట్టుగా వివరించారు. ఎటువంటి ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సంప్రదించవచ్చని తెలిపారు. అమెరికాలోని స్టూడెంట్స్, వర్కర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ నగరంలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బర్న్ వేదికగా రామ్కు ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డు అందించారు. ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన ఇండియా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేదికగా రామ్ చరణ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారం అందుకున్నారు. ఇక ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన భారతీయ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇక్కడ ఇంతమంది భారతీయుల్ని చూస్తుంటే భారత్లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఆస్ట్రేలియాను కూడా భారతీయులు తమ సొంత గడ్డలాగానే భావిస్తారని, ఇక్కడ భద్రంగా ఉంటున్నారని పేర్కొన్నారు. థ్యాంక్ యూ మెల్బోర్న్, థ్యాంక్ యూ ఆస్ట్రేలియా, థ్యాంక్ యూ ఇండియా అంటూ తన ప్రసంగం ముగించారు. చరణ్తో ఫోటోస్ దిగడానికి, షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అభిమానులు ఎగబడ్డారు. చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని కలవడం.
बहुत खुशी हो रहा है अब सबको इधर मिलके. Thank you so much. Thank you for having me here. I think me अंदर दिल से I came here around 2009 first time to shoot a film. Nevertheless, I'm here again after 14 years, probably 12 years. It's a pleasure to see so many Indians now feeling Australia, Melbourne at home today. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండ్ అప్. కీప్ వాచింగ్ US1 TV.